రంగంపేట మండలము వడిసలేరు గ్రామంలో గన్ని సత్యనారాయణమూర్తి జ్ఞాపకార్థం జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు ఆధ్వర్యంలో 6వ వార్షిక రాష్ట్ర స్థాయి ఎడ్లబండి పోటీలను ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు హాజరై తిలకించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను డాక్టర్ గన్ని భాస్కర్రావు శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. రాజా మాట్లాడుతూ డాక్టర్ గన్ని భాస్కర్రావు గడిచిన 5 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయి ఎడ్లబండి పోటీలను ఎంతో ఘనంగా నిర్వహించారని, నేడు 6వ వార్షిక రాష్ట్ర స్థాయి ఎడ్లబండుల పోటీల్లో అంతే వైభవంగా నిర్వహిస్తూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రాణం పోస్తున్నారన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్న తరుణంలో మన సంస్కృతి సాంప్రదాయాలను వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ ఎడ్లబండి పోటీలకు ప్రతి ఏటా ఆదరణ పెరుగుతుందన్నారు. తెలుగు సాంస్కృతిక సంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్వహిస్తున్నటువంటి ఈ ఎడ్లబండి పోటీల్లో పాల్గొనటము ఎంతో సంతోషంగా ఉందని వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మారుతా ఉన్నటువంటి కాలానికి అనుగుణంగా చాలా మంది వెస్టర్న్ కల్చర్ అని లేక కొత్త ఫ్యాషన్లో లేక క్రికెట్ లాంటి క్రీడను ఆస్వాదించేటువంటి వాళ్ళని చూస్తాం. ఒక్కొక్కసారి ఇటువంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, గోల్డ్ ఇస్ గోల్డ్ అనేటువంటి పదం ఎందుకు మాట్లాడతారో అనేటువంటి. ఎన్ని సంవత్సరాలు కావస్తున్నా ఇంత మన యొక్క సంస్కృతులు సాంప్రదాయాలు మారుతా ఉన్నప్పటికీ ఈవేళ కూడా పాత తరంలో ఉన్నటువంటి క్రీడలు, అప్పటి సంస్కృతులు సాంప్రదాయాన్ని ఈ రోజు కూడా ఆదరిస్తారు అనేటువంటిది ఇటువంటి కార్యక్రమాలు చూసినప్పుడే బహుశా గుర్తు చేసుకుంటాం.